హలో స్టూడెంట్స్. సో డిగ్రీ సెకండ్ ఇయర్ వాళ్ళకి థర్డ్ సెమిస్టర్ నుంచి బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళకి పెడుతున్నాను. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ బిజినెస్ స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్. ఆల్రెడీ 1-2 యూనిట్స్ పెట్టేశాను. సో నెక్స్ట్ యూనిట్స్ నుంచి పెడుతున్నాను. సో యూనిట్ 3 నుంచి ఆల్మోస్ట్ థియరీ కాకుండా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ అర్థమెటిక్ మీన్, జామెట్రిక్ మీన్, థర్డ్ వన్ హార్మోనిక్ మీన్, మోడ్ అండ్ మీడియన్. సో ఇవి మైట్ బీ షార్ట్లో డెఫినేషన్స్లో అడగవచ్చు, లేదా దానికంటే ఒక చిన్న ఎగ్జాంపుల్లా ఇవ్వండి అని ఎగ్జాంపుల్ విత్ ఏదైనా ప్రాబ్లం కూడా అడగచ్చు. కమింగ్ టు ప్రాబ్లమ్స్లో అర్థమెటిక్ మీన్, సెకండ్ వన్ మీడియన్, మోడ్, ఫోర్త్ వన్ మీన్ యూజింగ్ స్టెప్ డీవియేషన్ మెథడ్, ఫిఫ్త్ వన్ సింపుల్ అండ్ వెయిటెడ్ యావరేజెస్, సిక్స్త్ వన్ క్వార్టైల్స్ అండ్ పర్సంటైల్స్. సో ఇవి 6 ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నమాట. ఈ యూనిట్ 3 నుంచి ఇవే ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అయిపోతే ప్రతి ఒక్క టాపిక్కి 2-3 ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అయితే మంచిగా నేర్చుకుంటే చాలు. వేరే అన్ని నంబర్స్ చేంజ్ చేసినా చేసుకోగలుగుతారు. సో నెక్స్ట్ యూనిట్ 4లో కూడా థియరీ లేదు. సో ఫస్ట్ వన్ సమ్ ఆన్ క్వార్టైల్ డీవియేషన్, మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్, రేంజ్ అండ్ కోఎఫిషియంట్, ఫిఫ్త్ వన్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్. ఇవి మేబీ లైక్ డెఫినేషన్స్ సేమ్ లైక్ ప్రాబ్లమ్స్ ఏమైనా అడగచ్చు. కానీ ఈ లాంగ్లో ప్రాబ్లమ్స్ అయితే ప్రాబ్లమ్ ఆన్ కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ పైన, ప్రాబ్లమ్ ఆన్ బాలీస్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ ఆర్ కర్టసిస్ వే ఏమైనా ప్రాబ్లమ్స్ అడుగుతాడు. కమింగ్ టు యూనిట్ 5లో టైప్స్ ఆఫ్ కోరిలేషన్. సెకండ్ వన్ కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్, దీంట్లో ప్రాబ్లమ్స్ అడుగుతాడు. థర్డ్ వన్ ప్రోబబుల్ ఎర్రర్, ఫోర్త్ వన్ కోరిలేషన్. కమింగ్ టు ప్రాబ్లమ్స్లో ఏంటి, కాన్కరెంట్ డీవియేషన్ మెథడ్ అండ్ ర్యాంక్ కోరిలేషన్. సో ఇవి ఇంపార్టెంట్ అనమాట. మీరు ఈ ప్రాబ్లమ్స్ యాజ్ వెల్ యాజ్ ఇవి కొంచెం థియరీ నేర్చుకున్నారనుకో ఇవే వస్తాయి. సో డోంట్ వరీ, మంచి ఎగ్జామ్కి ప్రిపేర్ కంటే ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.